ధ్యానంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నామనే వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొదటి కొరింథీ 16వ అధ్యాయము, మొదటి కొరింథీ 16వ అధ్యాయము, మొదటి కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 4 సంగతుల గురించి ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని చెప్తున్నాడు. 4 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా మనం చూసినప్పుడు మెలకువగా ఉండుడి అని మనం చూస్తున్నాం. అంటే చాలాసార్లు చాలా పర్యాయాలు కూడా దైవజనులు చెప్తూ ఉంటారు, ఆత్మీయ విషయాల్లో మెలకువగా ఉండాలి, మరి ఆత్మీయంగా నిద్రించకుండా మెలకువగా ఉండాలి అని మాకు చెప్తుంటారు. అసలు మెలకువగా ఉండడానికి ఏంటి అంటే, మెలకువ ఉండడం అనగా ఆత్మీయ విషయాల్లో మెలకువ కలిగి ఉండడం. ఒక గాడు ఉన్నాడు, లేకపోతే ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఓ కాపలాదారుడు తన పని ఏమిటి, ఆ రాత్రి అంతా కూడా నిద్రించకుండా తాను ఏ దాని మీద కాపలా ఉంచారో ఆ కాపలాదారుడు కాయిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ యొక్క దొంగ ప్రవేశించి నష్టం కలగజేయకుండా కాస్తూ ఉంటాడు, కాపలా కాస్తూ ఉంటాడు. తన కాపలా కాస్తున్న సమయంలో డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రిస్తాడంటే నిద్రించాడు, మెలకువ కలిగి ఉంటాడు. ఒకవేళ నిద్రిస్తే ఏమవుతుంది అంటే, అతనిలో ఉన్నటువంటి నెగ్లిజెన్స్ స్వామిని తను బయటపడుతుంది. ఒకవేళ జరిగితే ఆ వ్యక్తిని ఏం చేస్తారు, ఆ డ్యూటీ నుండి తీసేస్తారు. ఒక ఆత్మీయ బిడ్డ కూడా ఆత్మీయ విషయాల్లో నిద్రించినట్టుగా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? దుష్టుడు నీ జీవితంలో అనేకమైనటువంటి నష్టం కలుగ చేయడానికి వాడికి అవకాశం ఏర్పడుతుంది. ఆత్మీయ విషయాల్లో చురుకుగా లేకుండా, ఆత్మీయ విషయాల్లో మెలకువ లేకుండా, హృదయ విషయంలో, తలంపుల విషయాల్లో, ఆలోచనల విషయంలో, క్రియల విషయంలో మనం పరీక్షించుకోకుండా మెలకువ లేకపోతే దుష్టుడికి మనం ఎరగా మారుతాం. అంచేత మెలకువ కలిగి ఉండాలని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని కదా, యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో తన శిష్యులకు చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు. 2 కూడా సమాంతరంగా వెళ్ళే విషయాలు. ఏంటంటే, మెలకువ కలిగి శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే మెలకువ, ప్రార్థన, ఈ 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనాన్ని మీరు చూడండి. దయచేసి ఆ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. కానీ ఈ వచనంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? శోధనలోకి వెళ్ళిపోకుండా, శోధనలో పడిపోకుండా. శోధన భరించలేకపోతున్నా అంటే, శోధన ఎందుకు భరించలేకపోతున్నాం అంటే, శోధన జయించడానికి కావాల్సినటువంటి ప్రార్థన శక్తి నీలో లేదు, వాక్య ధ్యానం లేదు, వాక్యం లేదు, హృదయంలో ఆత్మలో బలం లేదు. అందుచేత శోధన లాగానే శోధనలో పడిపోతున్నారు. శోధిపోవడం తప్పు కాదు, కానీ శోధనకు లొంగిపోవడమే పాపం. పండు తినొద్దంటే చూసి వెళ్ళిపోయితే బాగుమైన వండు ఆమె.
హవ్వ. కానీ చూసింది తినాలనిపించింది, లొంగి అంటే శోధనకు లొంగింది, శోధనకు లోపడేది. శోధనకు లోపడేటప్పుడు పాపం, శోధింపడటం పాపం కాదు. ప్రార్థన మెలకువగా, ఈ రెండు, ప్రార్థన కలిగి ఉండడం, ప్రార్థన చేయడం, మెలకువగా ఉండడం, ఈ రెండు కూడా శోధనలో ప్రవేశింపకున్నట్లు ఈ ప్రార్థన మనకు సహాయపడుతుంది. మెలకువ కలిగి ఉండడం, మెలకువ కలిగి ఉండడం అంటే రాత్రి అంతా నిద్రపోకుండా మెలుకు ఉండడం కాదు, ఆ విషయం కాదు. ఆత్మీయ విషయాలు మెలకువ కలిగి ఉండడం. ఏంటి నా హృదయం, ఏంటి నేను నా హృదయం, ఏ వాళ్ళు వచ్చి నీ హృదయం ఇలా ఉందని చెప్పరు. మరొకరు వచ్చి నీ హృదయ స్థితిని గురించి వారు చెప్పరు. మన హృదయ స్థితి మనకి అర్థం కావాలి. ఆ హృదయ స్థితి విషయంలో మెలుకోగలిగి ఉండాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మేము ఎలా ఆలోచిస్తున్నాం, మన హృదయ స్థితి ఎలా ఉంది, మన ఆలోచన రోజంతా దేవుని గురించి ఆలోచిస్తామా? ఆయన హృదయం అంతా దేవుడి గురించి స్థుతించేటువంటి హృదయం ఉందేమనుకో, అంటే మనసంతా కూడా హృదయం దేవుడు యేసుతో నింపబడి, హృదయం అంతా యేసయ్య నింపబడి ఉన్నాడు. మన ఆలోచనలన్నీ కూడా దేవుడి గురించే ఉన్నాయా? మన హృదయం అంతా దేవుడు, ఆలోచనలన్నీ దేవుని గురించే, వాక్యాన్ని గురించే, దేవుని కార్యాల గురించే స్తుతిస్తూ ఉందా మన హృదయం, మన ఆత్మ? కొంచెం చచ్చిపోయి పోగానే వెంటనే అంతే చెల్లిపోతుంది, మైండ్ చెల్లిపోతుంది. మన హృదయం అంతా దేవుడిని నిలిచి ఉండాలి. దేవుని గురించి తలంచుకున్నప్పుడు అంతా ఎలా ఉండాలంటే నీ హృదయం ఉప్పొంగాలి, హృదయం ఆనందించాలి. శోధన అనేది నీ దగ్గరికి వస్తుంది, మనందరినీ శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు పాస్టర్ గారు శోధన రాకుండా ఉంటుందంటే చనిపోయే కాలం అంతా శోధన ఉంటుంది, ప్రతిరోజు శోధన ఉంటుంది. శోధనలో పడిపోకుండా, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి యేసు ప్రభువు ఏమంటాడు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నీ హృదయం ఎలా సంతోషంగా ఉంటుంది, ఎంత చురుకుగా ఉంటావు. వాక్యం చదివినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది నీకు. వాక్యమే లేదు, ప్రార్థన లేదు, దేవుడి సహవాసం లేదు, దేవుడి బిడ్డతో సహవాసమే లేదు. అప్పుడు నీ ఆత్మ జీవితం ఎలా ఉంటుంది, ఎన్ని పరిస్థితిగా ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నారు, ఏమంటున్నారంటే ప్రార్థన మెలకువ, శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మెలకువ అని చదివే కదా. ఇంకా మొదటి పేతురు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. ఎవరు ఎదుగుతూ తిరుగుతున్నారు? ఎవరు ఎదుగుతూ తిరుగుతున్నారు? ఎందుకు మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి మనం ఎందుకు కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి ఎందుకు కలిగి ఉండాలి? మనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మెలకువగా ఉండడి అని మనం చూస్తున్నాం. అసలు మెలకువగా ఉండడి అనే విషయంలో ముందు చెప్పాను. ఆత్మీయ విషయాల్లో మెలకువగా ఉండడం. మొదటి ఆసక్తి తగ్గిపోయింది. ఆ భక్తి మొదట్లో ఉన్నప్పుడు ఎంత భక్తిగా మనం పట్టుదలతో ప్రార్థించేవారు. ఆ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఉపవాస వ్రతము, ఉపవాస దినాన్ని ప్రకటించి మన హృదయాన్ని మండించుకునే సమయాలు ఉన్నాయా? కేవలం పాస్టర్ గారు చెప్పే వాక్యంతోనే ఒక ఆదివారం ఆ వాక్యమే విని మిగతా దినాల్లో మనం ఆ వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, ఆత్మీయ విషయాల్లో శ్రద్ధ లేని వారుగా ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెన ఎలా మనం చూస్తాం? వ్యక్తిగత ఎవరికి వారం మన దేవుని వాక్యం ధ్యానించడంలో, ప్రార్థించడంలో, మెలుగుగా ఉండే విషయంలో, నిబ్బరంగా ఉండే విషయంలో, అపవాదిని ఎదిరించే విషయంలో సన్నద్ధమై ఉండాలి, సిద్ధం కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే ఆత్మ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ అందరి హృదయాన్ని మండించుకోవాలి. హృదయం మండాలి.
మండాలి, ఉదయం మండాలి. సమాసంలో మండుతున్న కర్రలతో నువ్వు వచ్చితే నువ్వు మండుతావు. ఒంటరిగా ఉన్నట్లయితే చల్లారిపోతావు. సమాసానికి వచ్చే మండుతున్న కర్రలలో ఒక కర్ర వేస్తే మండుతుంది. మండాలి హృదయం. ఆత్మీయ విషయాలు మండాలి. ప్రార్థన జీవితాన్ని పెంచాలి. మోకాల అనుభవం మీకు రావాలి. మోకాల ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేవగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది మనకు అలవాటు నేర్చుకోవాలి. ప్రసాదన చేయాలి. నిబ్బరమైన బుద్ధి గలవారేమో వెలుగుగా ఉండి అంటున్నాడు. ఎందుకు? అపవాది గర్జించే సింహం వల్లే ఏం చేయాలంట? గర్జించే సింహం వల్లే అంటే సరిపడ అంతవరకు మళ్ళీ ఎవరి మీద తిరుగుతుందండి. ఎవరు దొరుకుతారు? ఎస్తేరేమో దొరుకుతుందా, మేరేమో దొరుకుతుందా, ఎవరు దొరుకుతుందో చూస్తున్నా. అపవాది చూస్తున్నాడంట. మీ విరోధి అపవాది. మన విరోధి ఎవరు? అపవాది. దొంగతనం చేయడు, గత చేయడు, నాశనం చేయడు వచ్చిన కానీ మరి దేనికి రాడు. వాడు వస్తాడు. బాగున్నామని పలికించకపోతాడా? ఓ దొంగ మన ఇంట్లోకి ప్రవేశిస్తే వాడికి ఏం కావాలి? మీ ఇంట్లో చీపురు పట్టుకోకూడదు. వాడు వచ్చేది చేస్తే తెలుసా? దొంగ లోపల ఇంట్లో ప్రవేశిస్తే విలువైనది. ఒకవేళ మీరు యొక్క అల్మెర తాళం చేతులను పిల్లో కింద పెట్టుకుని బెడి కింద పెట్టుకుని నేను ఇచ్చి అడుగుతాడు దొంగ, ఈ మా బిడ్డ తాళ చేతులు ఇవ్వకపోతే కత్తిరిస్తాడు. దొంగ పని. విలువైన వస్తువులు బంగారం, వెండి దాని మీద పోతుంది. అంతేగాని మీ ఇంట్లోకి వచ్చి చీపులు తీసుకోకూడదు. దొంగ విలువైన వస్తువులను వాడు దొంగలించినట్టు అపవాది నీ జీవితంలో విలువైనది ఏంటి తెలుసా? నీ సంతోషం, నీ సమాధానం, దేవునిటువంటి ఆనందం దొంగలిస్తాడు. నీలో ఉన్న సంతోషం దొంగలిస్తే పిచ్చోళ్ళగా అవుతాం. అంటే వాడు దొంగలించలేడు. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం చేత కాదు. కాకపోతే ఏంటంటే మన అవకాశం ఇస్తే అపవాదికి చోటు ఇవ్వకూడదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. చోటు ఇవ్వకూడదు ఉండాలంటే నియంత్రణ మెరుగు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎవరు మెరుగు వాళ్ళు కలిగి ఉండాలి. నీ దగ్గరికి ఇచ్చే నీ దగ్గర ఒక 50,000 రూపాయలు నీ చేతికి ఇస్తే అనవసరంగా ఇచ్చేస్తావు. దానికి జాగ్రత్తగా పరుసులు పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒక పరుసులు పెట్టి ఇంకొక బ్యాగులో పెట్టి దానికి పరికి చెప్పేసినాడని తెలిసి అమ్మ నేను పెట్టింది ఉంది. అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ. మన ధనం ఎక్కడుంటుంది అక్కడ మన హృదయం ఉంటుందా? అంటే భౌతిక విషయాలు మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. కొందరు వారి భర్తలు ఒకరినొకరు వారు వాదలాడుతూ గొడవ పడుతుంటారు. దేని విషయంలో? ఇద్దరు ఉద్యోగస్తులు అయితే నా పైసలే నా పైసలేమైనా నా పైసలేమైనా ప్రియమైన దేవుడా, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అపవాది గర్జించే సింహాన్ని ఎవరిని తిరుగుతున్నా అని ఊరికి తిరుగుతున్నాడా? మనం వెతుకుతున్నాడా? వెతకడం అంటే నేను తిరుగుతున్నాడా? వెతుకుతున్నాడంటే ఎవరి కోసం వెతుకుతున్నాడంట. వెతుకుతూ తిరుగుతున్నాడంట. దానిలో నువ్వు ఉన్నానేమో ఆలోచించు. నీ కోసం వెతుకుతున్నాడేమో ఆలోచించు. ఎందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు? అందుకే వాడు వస్తాడు. అపవాదికి అవకాశం ఇవ్వడం, అపవాదికి చోటు ఇవ్వడం. అందుచేత అపవాది నీలోనటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని లేకపోతే నీ జీవితాన్ని పాడు చేయకుండా నువ్వు మెరుగు కలిగి ఉండాలి. వాక్యం దగ్గర రాగానే చదవడానికి ఇష్టపడటం లేదా? వాక్యం అనగానే పరిగెత్తుకుంటూ ఆశతో ధ్యానించేటువంటి ఆసక్తి పోతుందా? మొదట బాగానే చదివేవే అధ్యాయాలు ఇప్పుడేమైపోయింది? భక్తి పోయిందా? మొదట ప్రారంభ దినాలు అధ్యాయాలు చదివేవాడివి, అండర్లైన్ చేసేవాడివి, రాసుకునేవాడు. ఇప్పుడేమైపోయింది? పాస్ గారు కష్టాలు ఎక్కువైపోయినాయి.
శ్రమలు ఎక్కువైపోయినా, శోధనలు ఎక్కువైపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, నిందలు ఎక్కువైపోయినాయి, వాక్యం గుర్తు రావడం లేదు, ఏం చెప్పమంటావు? బాగానే చదివేవు కదా ప్రారంభంలో. నోట్బుక్ ఇక్కడ వాడేస్తుంది, రాసుకుంటాడు కదా బైబిల్ విషయం ఇక్కడ వాడేస్తుంది. ఎవరిని విందునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. వెతుకుచూ ఒకసారి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు? వెతికే విషయంలో తిరగాలి, తిరుగుతూ ఉన్నాడు. వెతుకు దొరుకుతారా అని. అపవాదికి నువ్వు దొరకకుండా అపవాదిని ఎదిరించాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడం వాడి మీద నుండి పారిపోవడం. మీరు దేవుడు మన బలహీనతలో దేవుడు బలం ఇస్తాడు. అయితే అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఉండాలి. అంచేత మెలుకు కలిగి ఉండాలి. శోధింపబడుతున్నావా? ఎక్కడన్నా ఏ ఏరియాడన్నా మనసులో ఆలోచనలో శోధింపబడుతున్నావా? అయితే నీ ఆలోచనలను కనిపెట్టాలి, నీ తలుపులను కనిపెట్టాలి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడో నన్ను పరీక్షించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గమనించుకోవాలి. మెలకువ కలిగి ఉండాలి. అందుకే మెలకువగా ఉండి అన్నాడు. మీరు యాత్రికులు ప్రయాణం చేస్తే మెలకువగా ఉండి, మెలకువగా ఉండి. ఎంతమంది చూసారు యాత్రికులు ప్రయాణం? మళ్ళీ తెలుగులో దేవుడితో చెప్పినా చూసారా? మెలకువగా ఉండి, మెలకువగా. చూడడానికి మీకు ఇదిగా ఉంటుంది, అక్కడ బాగా అర్థమవుతుంది, ఆత్మీయంగా బాగా అర్థమవుతుంది. మెలకువగా ఉండి. ఆ పక్కనే నిరాశని ఊపి ఉంది, దాంట్లో పడతారు, జాగ్రత్త. మెలకువగా ఉండి. ఆ పక్కనే సెల్ ఫోన్లో గుడ్లు ఎక్కువ తరచుగా చూసేది, జాగ్రత్త, మెలకువగా ఉండు. మెలకువగా ఉండడం. అంచేత దగ్గర మన పనులను, మన హృదయాన్ని, మన బలహీనతలను, నా బలహీనతలు నేనే గుర్తుపట్టాలి. నీ బలహీనత ఇదని ఎవరో చెప్పారు. నా బలహీనతలో దేవుని బలాన్ని నేను కోరుకోవాలి. ప్రభు, ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, నాకు బలమి అని దేవుని కృప చేత మనం బలవంతులం కావాలి. కనుక మొదటిగా మనం చూసాం మెలకువగా ఉండి అనే మాట మనం చూసాం. రెండవదిగా దేవుడా చెప్పాలి. రెండో ఏముంది? చెప్పండి. విశ్వాసమనందు నిలకడగా ఉండి అని. అంటే విశ్వాసమందు నిలకడగా ఉండి అంటే అర్థం ఏంటి? విశ్వాసములో నిలకడగా ఉండి. విశ్వాసములో నిలకడగా ఉండి. విశ్వాసంలో నేను నిలకడగా ఉండలేదంటే మనకి ఏం అర్థమవుతుంది? మనలో అవిశ్వాసం వచ్చిందనే కదా. ఎందుకు విశ్వాసం కావాలి? యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారికి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. నీ శ్వాసం నేను స్వస్థపరుచున్నాను. అంటే మనలో ఒక విశ్వాసం ఉండాలి, ఒక బలమైన విశ్వాసం మనకు ఉండాలి. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు. మనం నమ్మకపోతే అవిశ్వాసము, సందేహము వస్తే మనం స్థిరపడలేం. విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాసములో నిలకడగా ఉండాలి. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. విశ్వాసము ఎలాంటిదంటే, విశ్వాసం అనేది ఏంటంటే ఒక డాలు లాంటిది. డాలు శత్రువు వేసేటువంటి అగ్నిబాణాలని ఆపడానికి విశ్వాసం బలంగా ఉంటుంది. విశ్వాసం డాలుగా పనిచేస్తుంది. అంచేత ప్రియమైన దేవుడా, పౌలు భక్తుడు అన్నాడు 2వ తెస్సలోనికలో 2వ అధ్యాయం 15వ వచనంలో, సహోదరులారా నిలకడగా ఉండి అన్నాడు విశ్వాస విషయంలో. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ తెస్సలోనిక కాబట్టి సహోదరులారా
సో 15వ వచనంలో మనం చూస్తున్నది ఏమంటున్నాడు? కాబట్టి సహోదరుడు నిలకడగా ఉండి అంటున్నాడు. విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి. అవిశ్వాసము అపనమ్మకము వచ్చింది, ముందుకు కొనసాగలమా? అవిశ్వాస అపనమ్మకం రాదు, విశ్వాసము నిలకడగా ఉండాలి. అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని వాగ్దానాన్ని సందేహిస్తుంది. అవిశ్వాసం మనలో వచ్చే దేవుడు వాగ్దానం ఉన్నా మనకు ఆ వాగ్దానాన్ని సందేహిస్తాం. అవిశ్వాసం మనలో ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, గొప్ప వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని గురించి మనం ఏం చేస్తామంటే సందేహిస్తాం. సందేహించడానికి కారణం ఏంటి? దేవుని వాగ్దానం గొప్పగా ఉంది. ఒకవైపు దేవుని వాగ్దానం ఉంది, అయితే నీ దగ్గర ఏముంది? ఆ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం కావాలా? విశ్వాసం కావాలి. కానీ విశ్వాసం లేదా? విశ్వాసం ఉందే, అది ఎక్కడైతే అది ఎక్కడ సాధ్యం? అది సాధ్యమా అంటే దేవుని వాగ్దానాన్ని సందేహించేది అవిశ్వాసం. ఒక దైవజనుడు, మీరు వింటారు, ఒక దైవజనుడు ఇంటికి చెప్పాడు. నేను చెప్పింది కాదు, దైవజనుడు చెప్పాడు. ఒక వజ్రాల వ్యాపారి, ఒక ధనవంతుడు, అతని దగ్గర వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఏదైనా చెప్తే మనకు బాగా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. చెప్తాను, అది కూడా చెప్తాను. ఒక వజ్రాల వ్యాపారి ఒక ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోయాడు, దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఒక చోట ఒక పంపు ఉందంట. పంపు దగ్గరికి వెళ్తే ఒక చిన్న పలక, పక్కన పలక కూడా రాసిందంట. ఆ షెడ్లో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఈ యొక్క పంపులో వేసి కొడితే వాటర్ సమృద్ధిగా వస్తాయి. నువ్వు తాగి ఈ బాటిల్స్ నింపుకొని నువ్వు ఆ ఏ బాటిల్ అయితే షెడ్లో తీసుకొచ్చావో ఆ బాటిల్ కూడా నింపి అక్కడ పెట్టాలని ఉందంట. సరే, నేను ఆ పలక మీద రాసింది కదా, పోయి షెడ్లో చూస్తే వాటర్ బాటిల్ ఉందంట. చూసాడు, షెడ్లో వాటర్ బాటిల్ తీసుకొని చూశాడు. చూసి ఇప్పుడు పలక మీద ఏం రాసింది? ఈ వాటర్ బాటిల్ నీళ్ళు పంపులో వేసి కొడితే నీకు సమృద్ధి నీళ్ళు వస్తాయి, నీ బాటిల్స్ నింపుకో, తాగు, మళ్ళీ ఆ బాటిల్ నింపి ఆ షెడ్లో పెట్టాను. ఒకవేళ రాసినది ఏమో తప్పేమో, నేను తాగుతుంది ఎవరు నిజమో కాదు రాసినది, నేను దాంట్లో వస్తా, పంపులో వస్తా, పోసిన తర్వాత నీళ్ళు రాకపోతే ఎట్లా? పంపులో వస్తాం, మీరు ఒక బాటలే. ఇప్పుడు తాగితే నా దాహం అన్నది తిరుగుతాడు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఆ రాసినది నమ్మి పంపులోనే పోయాలి, లేకపోతే అవిశ్వాసంతో ఆ బాటిల్ నీళ్ళన్నా తాగాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆలోచించండి బాగా. ఆ పలక మీద రాసిన నమ్మలే. ఎట్లున్నా నేను తాగితే మనం పోస్తే నాకు దొరకకపోతే ఎట్లా నాకు దాహం ఇస్తుంది, బాటలు తాగి ఒక్క బాటలే తాగి బాటలు పడేసి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా దాహం వేసింది, అంతే కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. మరొక పేదవాడు అదే ఏరియాలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఆ పంపు దగ్గర కాదు, ఇంకొక చోట ప్రయాణం చేస్తున్నప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్. పలక ఉంది, అక్కడ పంపు ఉంది, షెడ్లో వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఈ పంపులో నీళ్ళు వస్తే సమృద్ధిగా నీళ్ళు వస్తాయి, నువ్వు తాగొచ్చు, తర్వాత నీ బాటిల్స్ నింపుకోవచ్చు, ఆ బాటిల్ నింపే షెడ్లో పెట్టాలి. ఆ పేదవాడు ఆలోచించాడు, నాకు నీళ్ళు వస్తాయి, మళ్ళీ వచ్చేవారు కూడా సమృద్ధిగా నీళ్ళు తాగొచ్చు అని ఆ పలక మీద రాసిన మాట నమ్మాడు. నమ్మి వచ్చాడు, పంపులో వచ్చాడు. ఆ బాటిల్ పోసి పంపును కొడుతున్నప్పుడు సమృద్ధిగా నీళ్ళు తాగాడు, బాటిల్స్ నింపుకున్నాడు.
కావలసిన వాటర్ అంతా తాగాడు, బాటిల్స్ నింపుకున్నాడు. ఆ తర్వాత ఆ బాటిల్ నింపి ఆ యొక్క షెడ్లో పెట్టాడు. ఇప్పుడు గమనించాలి, ఒక వ్యక్తి అక్కడ పలక మీద రాసిన మాటను విశ్వసించక, నమ్మక ఏం చేశాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఆ పలక మీద రాసిన మాట నమ్మాడు, విశ్వసించాడు, తాను తాగాడు, దాహం తీర్చుకున్నాడు. ఆ తన రాబోయే తరం వారి కొడుక అతడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా నిలబడిపోయాడు. రాబో తరం వారి కొడుక దాహం తీర్చుతాడు. కనుక అవిశ్వాసం ఎంత నష్టం కలగజేస్తుందో గమనించాలి. అవిశ్వాసం, ఒక చిన్న అవిశ్వాసం, అవిశ్వాసం రాగానే యాత్రికుల ప్రయాణంలో పట్టుకుని బంధించి కారాగృహం చేస్తారు. ఏమి దేశం కూడా మనం ఇలాగైపోతే బంధించబడుతుందంటే అవిశ్వాసం వచ్చేది. అప్పుడు తాళొచ్చే విశ్వాసం, తాళొచ్చే చూడగా నిర్భయపడతారు వాళ్ళ కారాగారం బందీలుగా ఉండి. విశ్వాసము అనేది కావాలి. విశ్వాసం తాళొచ్చే. అవిశ్వాసం అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నీకున్న పరిస్థితులు బట్టి హృదయం అంటే నీ మైండ్ చదివిపోవచ్చు, ఆలోచన చదివిపోవచ్చు, ఇది అక్కడ ఎలా సాధ్యము, ఇది సాధ్యమా అనిపించవచ్చు, కానీ విశ్వాసం నేను బలపరుస్తాను. విశ్వాసంలో నిలకడగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టే దేవుడు రెండు తలంపుల మధ్య ఉండదు. ఏలియా కర్మేలు కొండ మీద కర్మేలు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతారు. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారని. రెండు తలంపులు ఏదో ఒక తలంపు ఉండాలి. ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడా, బయలు దేవుడా అది తెలుసుకున్నామని అన్నాడు. తెలియచేశాడు. అక్కడ యెహోవా దేవుడు అనేది తెలియచేశాడు. అంటే విశ్వాస విషయంలో దేవుడుగా స్థిరులమై ఉండాలి, నిలకడగా ఉండాలి. రోమా 4:20 చూద్దాం. అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని సందేహిస్తుందని మనం చూస్తున్నాం. చూడండి, రోమా 4:20. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇద్దరు వాళ్ళు వేస్తారు. హల్లెలూయా. ఆమేన్. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. విశ్వాసం వల్ల ఏం పొందొచ్చు? బలం ఉంది. విశ్వాసం వల్ల బలం పొందడం మనం చూస్తున్నాం. వాగ్దానం చేసిన దాన్ని ఏమైనా సందేహించాడా? దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అబ్రహాము సందేహించలేదు. ఇంకా ఇంతమంటున్నాడు ఆ వచనంలో, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన సమర్థుడని రూఢికి విశ్వసించాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢికి విశ్వసించాడు. విశ్వసించాడా? రూఢిగా విశ్వసించాడు. విశ్వాసం అన్న బలం అన్నది అలాగా. చాలాసార్లు మనం ప్రార్థన జరుగుతుంటారు, ప్రభా నాలో విశ్వాసం లేకుండా విశ్వాసం దయచేయి, విశ్వాసం దయచేయి. కొందరు బాగా విశ్వాసంతో బలంగా ఉంటారు, కొందరు అవిశ్వాసంతో ఉంటారు. ఎందుకు అంటే వారు అవిశ్వాస. విశ్వాస విషయంలో బలంగా ప్రశ్నించుకోవాలి. ప్రభు అలాంటి విశ్వాసము నాకు దయచేయనైనా. నీ వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది కదా తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు విశ్వాసము దయచేయి, ఆత్మబలము దయచేయి, నమ్మకత్వము దయచేయి, వేదాంతము దయచేయి, నేను ఎమ్మడించే కృపను దయచేయి, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను దయచేయి, నీ ఆత్మతో నింపు అని మండుతే హృదయాన్ని అడుగుతాం. మనకు బాగా గుర్తుండేది ఏంటంటే ఆర్థిక సమస్యలు వస్తే ఆర్థిక సమస్యలు వచ్చి ఇట్లా జరుగుతుందంట.
ఏమనుకుందంట, బ్రదర్ ఇప్పుడు ఆర్థిక సమస్యల కోసం ప్రార్థన చేస్తుంటాడు, ఎందుకు వస్తాయని నన్ను. తర్వాత ఆ సిస్టర్కి వచ్చిన తర్వాత అర్థమైపోయిందండి, అరే నిజమేనే, అందుకోసం ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు చెప్పండి, సమర్థుడేనా? మరి వాగ్దానం గురించి నువ్వు సందేహిస్తుంటే మరి ఆ వాగ్దానం ఏమో కాదు, సందేహించటమా? హల్లెలూయా. విశ్వాసం, ఒక వ్యక్తి విశ్వసించి దప్పిక తీర్చుకొని ఇతరులకు దప్పిక తీర్చడానికి కారకుడైతే, ఒక వ్యక్తి అవిశ్వాసం చేత వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిగతంగా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రభు సన్నిధిలో వాక్యం ప్రభులు వెదగాలి. విశ్వాసం అనే కలగని ధనాన్ని నువ్వు పోతూ నీ బిడ్డలకు ఇచ్చుకోవాలి. లే బాబు, నేనే సంపాదించలేదు కానీ ఇదిగో విశ్వాసాన్ని తీసేస్తాం. డబ్బు సంపాదించి పోగొట్టుకుంటాడు, విశ్వాసం నేర్పించింది కలగని ధనం అది. విశ్వాసంతో ₹1,00,000 ముందుకొచ్చు, విశ్వాసంతో ₹1,00,00,000 ముందుకొచ్చు, 12 కోట్లైన ముందుకొచ్చు. అంటే డబ్బు గురించి చెప్తాను అనుకోకండి, భౌతికమైన ఆధ్యాత్మికమైన ఏవైనా విశ్వాసమే. కొందరు విశ్వాసం చేత ఏం చేశారంట, రాజ్యాలను జయించారంట. విశ్వాసం చేత నీతి కార్యాలు జరిగించారంట. కట్ల ద్వారా తప్పించుకున్నారట. అగ్ని బలం నుండి చల్లార్చబడ్డారు, బలహీనల నుండి బలపరచబడ్డారట. బలహీనం నుండి నీకు బలం ఏంటంటే నీ విశ్వాసమే నీ బలం. అవిశ్వాసం వచ్చిందనుకోండి, అవిశ్వాసం ఏం చేస్తుంది, ప్రశ్నిస్తుంది, ఎక్కడ, ఎలా. అవిశ్వాసం రాగానే ఇది ఎట్లా సాధ్యం, 5 రొట్టెలు 2 చేపలు, ఇది ఎక్కడ సాధ్యం. అక్కడ నుంచి చాలా మంది జనాలు పబ్లిక్, ఇది ఎక్కడ సాధ్యం. అందుకే దేవుని సన్నిధిలో మన నమ్మకం ఎలా ఉందంటే, ప్రభువు సమస్తం చేయగలడు దేవుడు, నీ చిత్తానుసారంగా సమస్తం చేయగల దేవుడు అని ఆయన నా వంతు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను అడుగుతున్నా, నీ పాదాలు పట్టుకొని నీ చిత్తమైతే ఈ కార్యం జరిగించని మనం ప్రార్థన చేస్తే ప్రభువు అద్భుతాలు జరిగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన కార్యాలు జరుగుతాయి. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేయి, చాలా అద్భుతంగా జరుగుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల మనకు నష్టం వస్తుంది, కానీ దేవుడి చిత్తానుసారంగా మనం నడిస్తే మన భయం. అందుకే వచ్చిన మనం చూసాం, అవిశ్వాసంలో దేవుడు వాగ్దానం చేసి సందేహించక, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని ఎవడికి సూచించి విశ్వాసం అన్న బలం పొందాడు. గలతీ 3:2 నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకు గురించి మనం ఆలోచిస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఎవరిని పిల్లలు నేను చెప్తున్నాను, ఏంటంటే జాగ్రత్త. మీ ఎవరి వేషలు ఇప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా మోకరిల్లి ప్రార్థన చేసి, ఇప్పుడు కాదు, ఇప్పుడంటే ప్రార్థనలు ఉన్నాం కదా, ఇప్పుడు పాస్టర్ వాక్యం చెప్తున్నారు. ఎవరి బిడ్డలు అనుదినం దేవుని దగ్గర మోకరిల్లితే క్రమం తప్పకుండా మీరు ప్రార్థన చేస్తూ మీరు హృదయాన్ని సరి చేసుకుంటూ దేవుని వాక్య వెలుగులో మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటూ విశ్వాసంతో మీరు ముందుకు వెళ్తే దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీకు ఏమీ లేకపోయినా కావచ్చు, ఇప్పుడు నాకేమీ లేదు కదా అని అనుకోవచ్చు. నువ్వు ఏమీ లేకపోయినా, నీ చేతిలో ఏమీ లేకపోయినా, నీకు ఎలాంటి జ్ఞానం లేకపోయినా, ఎలాంటి సామర్థ్యాలు తలాంతులు లేకపోయినా, నేను ప్రోత్సహించిన వారు ఎవరు లేకపోయినా, కానీ ఒకటి చాలు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేది, వాక్యం ధ్యానించేది, ఆ వాక్యం వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ భయభక్తులతో జీవిస్తే ఊహించని స్థితిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఊహించని స్థితిలో నిలబెడతాడు దేవుడు. మనం అది చేయలేము. ఇలాగనే కర్ణంలో చర్చిలో యవనస్తులు అందరూ అడుగుతున్నా,
బాబు మీరు ఏమైతారు రాబోయే దినాలని అడిగితే నేను పోలీసులు అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను అది అవుతాను ఇది అవుతాను చెప్తూ వస్తుంటారు సార్. ఒక అబ్బాయిని అడిగాను, అబ్బాయి ఎందుకు ఏమవుతా అంటే నేను డ్యాన్స్ అంటాను, నేను డ్యాన్స్ మాస్టర్ అవుతాను అంటున్నాడు. అసలు ఆ అబ్బాయి నోట అది వస్తుందని అనుకోలేదు. చూస్తే ఎవరు అబ్బాయి అంటే మా అన్నయ్య కుమారుడు మనవడు, మా అన్నయ్య కుమారుడు మనవడు జోషిగాడు మన దగ్గర ఉన్నాడు కదా. మేమంటే నువ్వు సేవకుడు కావాలని మేము ఆలోచిస్తే డ్యాన్స్ మాస్టర్ నాకు ఫీజులు ఇగిపోయినాయి. ఊహించలే ఆ మాట అంటాడని. నేను అనుకున్నాను ఏదో ఎవాంజలిస్ట్ అవుతాడు, లేదా మ్యూజిక్ చేయాలో, లేకపోతే పాస్టర్ అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వాడి దగ్గర కూర్చొని అడగానే నువ్వేమవుతావు అంటే నేను డ్యాన్స్ మాస్టర్ అవుతాను. అందరూ టీచర్లు అవుతాం, లాయర్లు అవుతాం, డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం అంటారు. ఒక్కరు సేవకుడు అవుతారనిలే ఆ చర్చిలో, ఒక్కరుడిగా నేను సేవకుడిగా అవ్వాలనిలే. సరే మంచిదే, ఇంజనీర్లు డాక్టర్లే ఆ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటాడు తెలుసా, డ్యాన్స్ మాస్టర్ అంటాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బ పాస్టర్ గారు, వాళ్ళ పెద్ద అబ్బ పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, మేము పాస్టర్గా మేము ఆలోచిస్తాం సేవ చేయాలని ఆశపడతాం. చెప్పలేదు ఎవరు ఏం కోరుకుంటారు మనకేం తెలిసి. మూడోది ఏం కదా, పౌరుషము గలవారేండి. నేను త్వరగా ముగిస్తాను కదా. పౌరుషము గలవారేండి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అంటే ధైర్యంగా ఉండు, అంటే దేవుడిచ్చే ధైర్యం మనకు ఉండాలి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము జడేయకము. ఇక్కడ నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడాకు, జడేయకు అని ఎందుకు అంటున్నాడంటే నేను నీకు తోడుకున్నాను. అది దేవుడు మనకు తోడుకున్నప్పుడు మనం భయపడం, ధైర్యంగా ఉంటాం, జడియం, దిగులు పడం. ఎందుకు? దేవుడు తోడుకున్నాడు. ఎందుకు మనం భయపడుతున్నామంటే దేవుడు తోడుకున్నాడు. కదా జాగ్రత్తగా గమనించండి. ఇంకా చివరిగా బలవంతులై ఉండి. ఏమంటున్నాడు? బలవంతులై ఉండి. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 10వ వచనం 6:10. తుదకు మా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి మనం ఎదుగులాలి, బలవంతులమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు తిమోతి, నా ప్రియకుమారుడు తిమోతి, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడుగా ఉన్నాను చెప్తాను. అంటే దేవుని కృప ద్వారా ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలంగా ఉంటాం. ఆయన కృప ద్వారా మనం బలంగా ఉంటాం. చాలా జీవితాన్ని గురించి, భవిష్యత్తు గురించి, బిడ్డల గురించి, మనకున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బలహీనంగా ఉంటాం. బలంగా ఎక్కడ ఉంటాం? దేవుని కృప చేత బలంగా ఉంటాం. దేవుని కృప చేత బలంగా ఉంటాం. బలహీనుల నుండి బలపరచబడడం ఎలా జరుగుతుంది? విశ్వాసం చేత బలహీనుల నుండి మనం బలపరచబడతాం. దావీదు సిగ్గులకు వచ్చినప్పుడు
సిగ్గులతో అంతా తగలబడింది. పిల్లలలో స్త్రీలను చెరకుని పోయారు. అప్పుడు దావీదు ఏడ్చినప్పుడు శక్తి లేక ఏమంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అంటాడు. ఎవరిని బట్టి? నీకు అధైర్యం గుండె జరిగినప్పుడు, భయం అన్నప్పుడు నేను తెచ్చుకోవాలా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. యేసు ప్రభువులో సమస్తం ఉన్నాయా? ఆరోగ్యం ఉందా? బలం ఉందా? నిరీక్షణ ఉందా? జీవితం ఉందా? అన్నీ ఉన్నాయా? సమస్తకు చాలినవాడు ఆయన దగ్గర పెట్టుకుని నడుస్తుంది తెలుసా? సమస్తముకు చాలినవాడు ఆయన, సమస్తముకు చాలినవాడు. అనారోగ్యం వెళ్తే అడగవచ్చు, ప్రభా నాకు అనారోగ్యం ఉంది. భయం కలుగుతుంది, ప్రభా నాకు భయం కలుగుతుంది అని చెప్పవచ్చు ధైర్యమైన. సమస్యలో ఉన్నాను ప్రభా అని చెప్పుకోవచ్చు, శోధనలో ఉన్నాను ప్రభా అని చెప్పుకోవచ్చు. నువ్వు వెళ్ళే పరిస్థితి ఏదో అది చక్కగా దేవుడితో చెప్పుకోవచ్చు. దాన్ని నడిపించి గొప్ప చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే 4 విషయాలు ఒకసారి మనం చదువుతాం. ఏమేమి 4 విషయాలు మనం ఏమి ధ్యానించాం? మెలుగుగా ఉండడి, విశ్వాసవంత నిలకడగా ఉండడి, మర్చిపోతే పౌరుషం గలవాడండి. పౌరుషం గలవాడండి, బలవంతుడైండి. దీంట్లో 4 ఉన్నాయేమనుకో. 4 అంశాలు మనం ధ్యానించాం కదా. ఈ 4 మన జీవితంలో కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమలోటువంటి మాత్రం స్తోత్రం. ఇతరుడైన వాక్యం ఆంధ్రుడియాలో ఫలించుకుపడించమని మమ్మల్ందరినీ మీ కృపాస్తాయితో ఫలించుకుంటూ యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి మా పరమ తండ్రి. ఆమేన్.